ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 19 టు ఏప్రిల్ 25 ఆ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో రవి, అలాగే వ్యయంలో చూసినట్లయితే కుజుడు, బుధుడు, శని, లాభంలో చూస్తే రాహు అన్నమాట మేషానికి. ఇంకా తృతీయంలో గురుడు, మరి పంచమంలో కేతువు, చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి ఎలా ఉంటాయి, ఏ రాశుల వారికి అత్యద్భుతంగా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఈ వారం 12 రాశులకి ఏ విధంగా ఉన్నది, ఏ ఆ కార్యాచరణ చేయడం ద్వారా ఏ ఫలితాలు మనం పొందుతాం. తులారాశి, ఈ తులారాశి వారికి చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. ఈ తులారాశి వారికి షష్ఠ స్థానంలో కుజుడు, బుధుడు, శని. అంటే మంచి క్యాలిక్యులేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్, మంచి ఆలోచనలు, ఆర్థికపరమైనటువంటి విజయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారి మధ్యలో కాస్త అకాల భోజనాలు, శ్రమ, వారాంతం ప్రతి పని కూడా శ్రద్ధగా ముందుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మనం చూసినట్లయితే నిదానంగా ముందుకు వెడితేనే విజయం సాధించగలుగుతారు. మంచి ఆలోచనలతో వెళ్ళాలి. అంటే గ్రహముల యొక్క బలం అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలమైన ఆలోచనలతో మనం వెడితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాము. అంటే ప్లానింగ్ విధానం చాలా కరెక్ట్ చేసుకోవాలి. అయితే చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. గ్రహముల యొక్క బలములు అనుకూలంగా ఉన్నప్పుడు మనం దానికి అనుగుణంగా మనం ముందుకు కొనసాగాలి. ఉద్యోగపరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా గుర్తింపు, వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వృత్తుల్లో కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి, చేనేత వారికి, వృత్తుల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ముఖ్యంగా ఈ వారం చూస్తే ఐటీ రంగం, అలాగనే ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, షేర్స్. ఎందుకంటే 6వ స్థానంలో కుజుడున్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. 6వ స్థానంలో బుధుడున్నాడు. రిలేషన్ కాకుండా వీళ్ళకి మరి షేర్స్ వారికి కూడా, అంటే ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉండడం ద్వారా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద రాశి వారికి వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించండి. మిగిలిన కాలం అంతా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మనం ఏ దేవుని బాగా పూజిస్తే బాగుంటుందంటే అమ్మవారిని ఆరాధిస్తే సత్ఫలితాలని పొందగలుగుతారు.